కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఆదివారం జిల్లా బీసీ హక్కుల సాధన కమిటీ ఆధ్వర్యంలో ప్రారంభమైన బీసీ హక్కుల సాధన సమితి జిల్లా అధ్యక్షులు వడ్డెపల్లి మనోహర్, ప్రధాన కార్యదర్శి నీరటి రాజన్న, కార్యదర్శి చందం వెంకటేష్, ఎద్దులాపురం రాజు, వైస్ ప్రెసిడెంట్ దండే భూమన ఆధ్వర్యంలో గ్రామాల ప్రచారం నిర్వహిస్తున్న చైతన్య యాత్ర మంగళవారం చెన్నూరు మండలంలోని అస్నద గ్రామానికి చేరుకుని గ్రామంలోనే బీసీల కులాల నాయకులతో పాటు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించి చైతన్యపరిచారు. బీసీల ఐక్యత కోసం ఉద్యమం తప్పదని, దేశంలో 60% ఉన్న బీసీలకు ఎందులో కూడా న్యాయం జరగలేదన్నారు. ఆధిపత్య పోరులో బీసీలకు ఎల్లప్పుడూ అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీల ఐక్యతతో పోరాడి ఉద్యమిస్తే తప్ప హక్కుల సాధన సాధ్యం కాదని వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన వివిధ బీసీ కులాల నాయకులు ఏలేశ్వరం, నరసింహాచారి, చిలుకూరి శ్రీనివాస్, ఇంగిలి వెంకటస్వామి, ఎండి ఉస్మాన్ పాషా, రాజన్న గౌడ్, కొల్లూరు తిరుపతి గ్రామస్తులు, బీసీ నాయకులు పాల్గొన్నారు. జై బీసీ, జై బీసీ, జై బీసీ. కాపురంలో సగభాగమి కాదని కాంతి వైపు పయనించెనురా, ఆధునిక తొలి భారత మహిళగా అక్షరాలనందించెనురా. సకల కులాలకు పెన్నిదిగానై సమూహాన్ని నడిపించెనురా, గురుకొండ తోటను కొట్టి బహుజన జెండా ఎత్తెనురా. చీకటి బతుకుల వెలుగుల తల్లి నేతగానే అంటారు, ఓసీ అంటారు, జనరల్ అన్నారు. మన బీసీకి ఐక్యత ఉన్నది ఎక్కడైనా లేదు. ఈ కాడి నుంచి మన బీసీ అందరం కలిసి ఐక్యం పోరాడాలి. ఎక్కడైనా కూడా ఎమ్మెల్యే ఉన్నాడు ఇక్కడ మన బీసీకి, అంత ఎస్సీ వాళ్ళే, తర్వాత ఓసీ వాళ్ళే, జనరల్ అంటారు. కానీ మన బీసీ వాళ్ళకి ఎమ్మెల్యే ఎవరైనా అయిందా? కేంద్రం కానీ మన రాష్ట్రానికి కానీ మన ఎక్కడ కూడా బీసీ వాళ్ళం అయినవా? ఈ కాంచి కూడా అందరం ఐక్యత పోరాడి మనం సాధ్యంగా చేసుకోవాలి.